పెట్టిన మాట మీకు కూడా తెలిసిన విషయమే. ఎంతో ఇబ్బంది పెట్టినారు. ప్లేస్ అలాట్ చేయడానికి 2000 గజాలు ఇస్తే చాలు అని గత ఎమ్మెల్యే కూడా చాలా ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని. అయినా కూడా అక్కడ ఎమ్మెల్సీ అక్కడ కూర్చొని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నిజంగా 3-4 గంటలు ప్లేస్ కోసం 3-4 గంటలు కూర్చోబెట్టుకొని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం మీకు అందరు తెలిసిన విషయమే. అది నిజంగా మేమున్నాం కాబట్టి ఈ బిల్డింగ్ కంప్లీట్ అయింది అంటే మాకేం గొప్ప చెప్పుకోవద్దు, కానీ చెప్పుకోక తప్ప ఈ రోజుల్లో సోషల్ మీడియా అట్లా అయిపోయింది, చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు శాంక్షన్ ఇచ్చి 5 కోట్ల నిధులు జడ్పీ నుంచి ఇచ్చి ముఖ్యంగా గత ప్రభుత్వంలో పర్మిషన్ గీయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెట్టినారు. అయినా కూడా మేము ఇబ్బంది పడి కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాకపోతే వేరే తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కూడా నిజంగా ఫండింగ్ కావాలి మనకి జడ్పీలో కూడా ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఫండింగ్ ఉంది. అది నేను కలెక్టర్ గారిని కోరుతున్నా, సిఓ గారు ఇవ్వడానికి భయపడుతున్నారు కాబట్టి మీరే ఎట్లయినా చేసి 1 వీక్ లో మేము దిగిపోయే వారికి ఆ 3 కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ ఫండ్ జడ్పీ బిల్డింగ్ ఇస్తే మేము ఇంకా మిగతా రిమైనింగ్ కూడా కంప్లీట్ చేస్తామని మీకు మాటిస్తున్నాం. కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ విషయంగా సిఓతో మాట్లాడి మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో చేయండి. ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ బిల్డింగ్స్ కూడా మనకు అవసరమే. అయినా కూడా ప్లేస్ లేక చాలా క్యాన్సల్ అయినమాట మీకు అందరికీ తెలిసిన విషయం. జడ్పీటీసీలు అందరికీ చాలా వరకు శాంక్షన్లు ఇచ్చినాం, కానీ ఉమెన్ అండ్ చైల్డ్ ఫండ్ అక్కడ ప్లేస్ లేక చాలా వరకు క్యాన్సల్ అయిపోయినాయి. అందుకే మనం ఆ ఫండ్ అంతా ఇప్పుడు జడ్పీ బిల్డింగ్ కి పెట్టుకుంటే మనకి బిల్డింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు చొరవ తీసుకొని కలెక్టర్ గారు ఈ ఫండింగ్ అంతా జడ్పీ బిల్డింగ్ కి మీరు శాంక్షన్ చేయగలరని కోరుతున్నా. ఏదేమైనా కూడా ఈ రోజు జిల్లా పరిషత్ బిల్డింగ్ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మీరు అందరు సహకరించినారు. ఇన్ని రోజులు గత 18 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వికారాబాద్ జిల్లాకి సేవ చేస్తున్నందుకు, మారుమూల ప్రాంతానికి సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆప్యాయత ఇంకా ఎందుకంటే పట్టణాలకు నీటుగా కాకుండా పట్టణాల కంటే పల్లెల్లో చాలా ఆప్యాయత ప్రేమలు ఉంటాయి. కాబట్టి నాకు కూడా గ్రామీణ ప్రాంతాలంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఉంటుండే. కాబట్టి నిధులు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి నా సహకారం పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకి కేటాయించి అభివృద్ధి చేసినాం. ఎలాంటి గొడవలు ఎన్ని పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డా కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేసినాం. ఏదైనా కూడా చిన్న చిన్న తప్పులు అంటే జరుగుతాయి తప్పకుండా, కానీ ఏదేమైనా కూడా జరిగినా కూడా మీరు క్షమించండి. ఏదైనా ఫండింగ్ కానీ ఏ విషయంలో అయినా మీద ఒక్కొక్కసారి అనాల్సి వస్తుంది, అట్లా అన్నా కూడా ఏదైనా క్షమించండి. ఇంకా ఈసారి మా జడ్పీటీసీలకు అయితే ఫండింగ్ కరెక్ట్ రాక చాలా మంది నారాజు ఉన్నారు. ఈ రోజు రాకపోవడానికి కూడా అదే కారణం కావచ్చు కొంతమంది. అయినా కూడా వాళ్ళకైతే నేను ఎప్పుడు వాళ్ళతో మంచిగానే ఉండి వాళ్ళతో ఫండింగ్ ఇచ్చి చాలా వరకు కలుపుకోలుగా ఉండి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి చాలా వరకు అభివృద్ధి